వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 10వ తరగతి పరీక్షల్లో కాకినాడ విద్యార్థిని ఒక అరుదైన రికార్డు అయితే సృష్టించింది. అలాగే పరీక్షా ఫలితాలలో 600కి 600 మార్కులు సాధించి తన అరుదైన రికార్డుని అయితే సొంతం చేసుకుందని చెప్పాలి. అలాగే కాకినాడ బాసిం స్కూల్లో తను చదువుతున్నటువంటి నేహాంజని ఇప్పుడైతే ఈ యొక్క రికార్డు అయితే సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ యొక్క బాసిం స్కూల్లో చదువుతున్న నేహాంజని ఉంది. అలాగే కుటుంబ సభ్యులు అలాగే కాలేజీ యాజమాన్యం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడంతా కూడా ఈ కాలేజీ వద్ద కూడా సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. నేహాంజని అప్పుడు ఏ విధంగా ఈ యొక్క రికార్డు సొంతం చేసుకుంది, తన కుటుంబ సభ్యులు అలాగే కాలేజ్ యాజమాన్యం ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కంగ్రాచులేషన్ మీకు ఇప్పుడు ఆర్టీవీ తరఫున తెలియజేస్తున్నాం. ఎలా ఉంది 600 మార్కులకి 600 సాధించారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. ఇది ఫస్ట్ గాడ్స్ గ్రేస్ వల్ల అయింది. తర్వాత భాష్యం కరికులం అండ్ వాళ్ళ గుంటూరు నుంచి సపోర్ట్, పేరెంట్స్ సాక్రిఫైసెస్, టీచర్స్ మాకు చెప్పే విధానం, డౌట్స్ క్లారిఫికేషన్, రెక్టిఫికేషన్ అన్నీ చాలా బాగా జరిగాయి. లాంగ్వేజెస్లో కూడా ఇంప్రూవ్ చేసేసారు. కాబట్టి నేను 600కి 600 తెచ్చుకోవడానికి వీలైంది. అంటే ఈ గోల్ రీచ్ అవుతాం అనుకున్నాం. అసలు నీ చదువుకునేటప్పుడు స్టడీలో కావచ్చు, నీకు టీచర్ సపోర్ట్ కాబట్టి ఏ విధంగా లభించింది నీకు? ఇది నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశానండి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. ఇది టీచర్స్ సపోర్ట్, వాళ్ళు చెప్పే విధానం, కాన్సెప్ట్ని క్లారిఫై చేయించారు. టెక్స్ట్ బుక్స్ బాగా చదివించారండి మా చేత. వాళ్ళు చెప్పిన విధానం మాకు చాలా బాగా అర్థమైంది. దీన్ని బట్టి నేను ఇంత రికార్డ్ని సృష్టించాను. అంటే ఇప్పుడు 600కి 600 కనీసం ఒక 6 మార్క్ కానీ ఏదో ఒకటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కానీ ఇది ఎలా సాధ్యమైందంటే మీకు టైమింగ్ అంతా కూడా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా ఎటువంటి కేర్ తీసుకున్నాను అసలు? స్కూల్లో మార్నింగ్ 7 నుంచి 7:30 వరకు ఉండేవాళ్ళం. కాన్సెప్ట్స్ చెప్పేవారు. తర్వాత వీక్లీ ఎగ్జామ్స్ అండ్ మంత్లీ ఎగ్జామ్స్ పెట్టేవారు. స్టడీ అవర్స్ ఉండేది. భాష్యం నుంచి ఎగ్జామ్ పేపర్స్ వస్తాయి. ఆ మొత్తం ఆ అట్మాస్ఫియర్లో ప్రతి చిన్నది రెక్టిఫై చేసి, ముందు ఎగ్జామ్లో చేసిన మిస్టేక్ని మళ్ళీ చేయకుండా రెక్టిఫై చేయించి, డౌట్కి క్లారిఫికేషన్ సెషన్స్ కూడా పెట్టారు. దీన్ని బట్టి కష్టపడి చదువుకున్నాను. డెడికేషన్, హార్డ్ వర్క్ అన్నీ దీనికి సపోర్ట్ అయ్యాయి. ఎగ్జామ్స్ జరిగేటప్పుడు నువ్వు ఏ విధంగా ఫీల్ అవ్వవు? అంటే అసలు అప్పుడు టెన్షన్ ఫీల్ అవ్వవా, లేదంటే ఇంకా ఎక్కువ స్కోర్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువ నువ్వు చదువుకోవడం కానీ దీని మీద శ్రద్ధ చూపించేదాన్ని? టెన్షన్ అయితే లైట్గా ఉందండి. కాకపోతే ఆ టైంలో మా ఫాదర్ అండ్ మదర్ చాలా సపోర్ట్ చేశారు. దాన్ని బట్టి టెన్షన్ నుంచి ఫ్రీ అయ్యి చాలా ప్రశాంతంగా చదువుకున్నాను. ఇంకా ఎక్కువ స్కోర్ చేయాలనే భావంతోనే ఉండేదాన్ని. అంటే 600 ఇలా వస్తుందని ఎవరైనా విద్యార్థులు కూడా ఇలా రావాలని కూడా అనుకోవడం కానీ ఏదైనా అనుకున్న మైండ్లో పెట్టుకున్నాను? ఫస్టే అనుకున్నానండి 600కి 600 రావాలని. దాని ప్రకారం గుంటూరు నుంచి వచ్చిన భాష్యం కరికులం ప్రతిదీ నా హార్డ్ వర్క్కి తోడైంది. దాంతోపాటు 600 సాధించాను. అసలు ఇప్పుడు 10థ్లో 600 వచ్చాయి. నువ్వు అసలు నీ గోల్ ఏంటి? ఏం చేయాలనుకున్నావు? ఏం రీచ్ అవ్వాలనుకున్నావు? గోల్ అయితే ఐఐటి బాంబే కొట్టాలనుకుంటున్నాను. ఐఐటి బాంబేకి వెళ్తాను. ఐఐటి కొట్టాలని ఆశిస్తున్నాను. దాని తర్వాత ఐఏఎస్ సాధించాలని ఆశిస్తున్నాను. మిగిలిన విద్యార్థులకి, నీ తోటి విద్యార్థులు కావచ్చు, ఇంకా రాబోయే 10th రాసే పిల్లలు కావచ్చు, ఎటువంటి నువ్వు సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? ఫస్ట్ అయితే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం అనేది ముఖ్యం. టెక్స్ట్ బుక్ చదవాలి బాగా. బైటింగ్ మెథడ్లోకి వెళ్తే అవ్వదు. డౌట్స్ ఉంటే వెంటనే క్లారిఫై చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది రాదు. నా ఈ సక్సెస్ని నేను భాష్యం రామకృష్ణ సార్కి, హనుమంతరావు సార్కి, జోనల్ సార్కి, ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి అండ్ మా పేరెంట్స్కి డెడికేట్ చేస్తున్నాను. పేరెంట్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. అమ్మ చెప్పండి, మీ పాప 600కి రీచ్ అయ్యింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. పాప స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం. పాప బాగా కష్టపడేది, దేవుడి దయ వల్ల అది సాధ్యమైంది మొదటగా. తర్వాత భాష్యం సపోర్ట్ మాకు చాలా ఎక్కువగా ఉండేదండి. గుంటూరు నుంచి పేపర్స్ ప్రిపేరింగ్ అంతా కూడా చాలా డెడికేట్గా ఉండేది. దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ కూడా పాప చాలా ఎక్కువ చేసుకునేది. ఒక గోల్ పెట్టుకుంటే సాధించడానికి కొంచెం డిప్రెషన్ అయినా వాళ్ళ డాడీ సపోర్ట్ చాలా ఎక్కువ అండి. చాలా ఎంకరేజ్ చేసేవారు వాళ్ళ డాడీ. ఏ విషయంలోనూ ఎక్కడ డిప్రెస్ అవ్వకుండా సాధించగలవు కదమ్మా, చక్కగా చదువుకుంటే అంటే దానికి తగ్గట్టుగా వాళ్ళ డాడీ గోల్ ఐఐటి బాంబేని 600 తెచ్చుకో. ఐఐటి ఉంది కదా అని ఫౌండేషన్ వదిలేయాలి అలా అనుకునేవారు కాదండి. అందుకని దేనికి అదే సాధించాలంటే దానికి తగ్గట్టుగానే పాప కూడా కష్టపడింది, అనుకున్నట్టుగా సాధించింది. చాలా సంతోషంగా. ఎంతమంది పిల్లలు? మీ ఏం చేస్తుంటారు? మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీరు ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ సివిల్ ఇంజనీర్ అండి, ప్రైవేట్ కంపెనీ. ప్రజెంట్ గుజరాత్లో ఉన్నారండి, ఆన్ ది వే వస్తున్నారు. నాకు 2 పాపలండి. పెద్ద పాప రేష్మాంజని, చిన్న పాప నేహాంజని. పెద్ద పాప మొన్న ఇంటర్ 9-12 మార్క్స్ తెచ్చుకొని ఇప్పుడు డిగ్రీకి వెళ్తుందండి.
చిన్న పాప ఇప్పుడు 10th కంప్లీట్ అయింది. పాపని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇంత రీచ్ అయింది అదే వాళ్ళ డాడీ ఐఐటి గోల్ సాధించాలని వాళ్ళ ఆశ. తర్వాత పాపకి ఐఏఎస్ చేయాలని ఆశ ఉందండి. దానికి తగ్గట్టుగానే ఫుల్ సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నామండి. సార్ ఉన్నారు, కాలేజీ సంబంధించి యాజమాన్యం మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, మీ స్టూడెంట్ 600 రీచ్ అయ్యారు, ఎలా అనిపిస్తుందండి? ఇది చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 600 మార్కులు సాధించిన విద్యార్థి కానీ విద్యా సంస్థ కానీ లేదు. ఇది మొట్టమొదటి విజయం. ఈ విజయం భాష్యంకే సొంతం అవటం చాలా ఆనందంగా ఉంది. నేహాంజని మా విద్యార్థి ఫస్ట్ నుంచి కూడా డెడికేటెడ్ హార్డ్ వర్కరు, బాగా థింకింగ్ ఉంటుంది. అట్లాగే ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ బాగుంటాయి. అట్ ద సేమ్ టైం మా టీచర్స్ గైడ్లైన్స్, టీచర్స్ వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ప్రతి చిన్న మిస్టేక్ని కూడా చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్లో మళ్ళీ ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చేయడం అనేది ఈ విజయానికి కారణమైంది. సో మెటీరియల్ ప్రిపరేషన్తో పాటు ప్రిపేర్ అవటం, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు టీచర్స్ తోటే ఉండి ఆ డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవడం అనేది ఆ అమ్మాయి డెడికేషన్ తోటి మా మెటీరియల్, మా ఎగ్జామ్స్, మా సిటీ ఎగ్జామ్స్ నుంచి మొత్తం అన్ని ఎగ్జామ్స్, మన ప్రీ ఫైనల్స్ కానీ కండక్ట్ చేయడంలో ఆ అమ్మాయి సక్సెస్కి కారణమైంది. సో దీనికి మేము మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారికి మా జోనల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ విజయం రావాలంటే అంత ఈజీగా ఉండదు. లాంగ్వేజెస్లో జనరల్గా 100 మార్కులు రావడం అనేది అసాధ్యం. కానీ మా ప్రణాళిక వల్ల కానీ, ఒక ప్రిపరేషన్ వల్ల కానీ, మా మెటీరియల్ వల్ల కానీ, చైర్మన్ గారు వచ్చి మోటివేట్ చేయడం కానీ ఇదంతా విజయానికి కారణమైంది. దీనికి మేము చైర్మన్ సార్ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే మీ సీక్రెట్ ఏంటి? మీ కాలేజ్, మీ స్కూల్ యొక్క సీక్రెట్ ఏముంది? అంటే మిగిలిన పిల్లలు కూడా ఏ విధంగా రాగలరు? అంటే అక్కడ రీచ్ అవ్వగలిగారా? తన ఒకరే ఎంతవరకు రీచ్ అయిందా? మిగిలిన వాళ్ళు కూడా మంచి మార్కులు సాధించారు. అది అందరిలోని మేము ప్రతి ఒక్క విద్యార్థి మీద ఇదే విధమైన శ్రద్ధ తీసుకుంటాం. ఇందులో ప్రతి ఒక్కరూ మనకి పాస్ అవ్వాలనే సంకల్పం కాదు మా దగ్గర. 500 మార్కులు ఎలా సాధించాలి, 600కి 500 అవి ఎలా తెచ్చుకోవాలనే దాని మీద, దాంట్లో లాంగ్వేజెస్ కంటే గ్రూప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. మ్యాథ్స్ 100s కానీ, సైన్స్ 100 కానీ, సోషల్ 100s కానీ ఎక్కువ వస్తే స్టూడెంట్ ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ పే చేసి లాంగ్వేజెస్లో కూడా కాన్సన్ట్రేషన్ పే చేస్తారు. దాని ద్వారా ఏంటంటే 500 అబోవ్ మార్క్స్ తెచ్చుకోవడం వెరీ ఈజీ. ఆ విధంగా మనం ప్రతి విద్యార్థి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అంటే అప్పుడు 600 అనేది గతంలో ఎప్పుడన్నా కనీసం 599 ఇలా రీచ్ అయిన వాళ్ళు ఏమైనా ఉన్నారు మీ స్కూల్? 594 మార్కులు గత 2 సంవత్సరాలుగా మనం ఈ బ్రాంచ్ని సాధిస్తున్నాం. ఈ సంవత్సరం మేము 598 ఎక్స్పెక్ట్ చేసాం. లక్కీగా 600 రావడం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. పేపర్లో ఇన్వెస్టిగేషన్ పాపతో తీసుకెళ్ళి ఉంటారు బహుశా అన్నీ కూడా చేయడానికి, అనుకోవచ్చు అలాగా? అసలు అట్లాంటివి ఏమీ లేవు. ఆ అమ్మాయి టెక్స్ట్ బుక్ రీడింగు, ఐఐటి యాస్పిరెంట్, వీళ్ళు బైహార్ట్ సిస్టమ్ కంటే కాన్సెప్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విజయాలు సాధించగలుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. 600కి సాధించినటువంటి నేహాంజనిని అయితే అందరూ కూడా అభినందిస్తున్నారు. భాష్యం స్కూల్ యాజమాన్యం కూడా నిరంతరం కూడా వాళ్ళ కృషి పట్టుదలతో పిల్లలకి సరైన సూచనలు సలహాలతో టీచర్ల యొక్క సపోర్టుతో మొత్తం ఆ నేహాంజని అయితే ఈ ఘనత సాధించినట్టుగా వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నారు. తను కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు వెందాలని, అలాగే చాలా ఆ టీచర్ల యొక్క సూచనలు సలహాలతోనే ఈ ఘనత సాధించామంటూ కూడా నేహాంజని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉండాలి. అది కూడా కాకినాడకు సంబంధించినటువంటి ఈ విద్యార్థిని నేహాంజని ఈ ఘనత సాధించడంతో కాకినాడ వాసులు అంతా కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంటుందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.